ఇంకేమండి అందరికి థ్యాంక్స్ అండి మీరు అందరూ వచ్చినందుకు. సార్ ఏంటి నెక్స్ట్ ఏమన్నా బాధ్యతల విషయంలో ఏమన్నా అధిష్టానం నుంచి ఏమన్నా హామీ వచ్చిందా? బాగా చెప్పాను కదండి, నేనేం అడగలేదండి. ఇంకా 2.5 సంవత్సరమే ఉంది కాబట్టి కొంచెం. అవునండి, నేను పార్టీలో ఎలక్షన్ అయిన తర్వాత చేరాను. నాకేం రైట్ ఉంది అడిగేదానికి చెప్పండి. నెక్స్ట్ గురించి వాళ్ళు అవకాశం ఉంటే వాళ్ళు ఇస్తారు. నేను అడిగేదానికి అడిగే అర్హత లేదు నాకు. నేను పార్టీ ముందు ఎలక్షన్ ముందు అడిగి ఉంటే నేను అడగలుగుతాను. వాళ్ళు ఇతని వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే వాళ్ళు ఇస్తారు తప్పితే నేనుగా అడగను. అంటే వన్ ఆఫ్ ద కీ పర్సన్ కదా ఇప్పుడు మీరు కూడా. అంటే ఏ పర్సన్ అయినా కానీ మనం పని చేసి అడగటం కరెక్ట్, కానీ అడగటం రాగానే నాకు పదవి ఇవ్వండి అని చెప్పి అడగటం కరెక్టా చెప్పండి? కరెక్ట్ కాదు. మా కుమారుడు తిరుగుతున్నాడు కదా, అప్పుడు వైసీపీ నుంచి కూడా తిరుగుతున్నాడు కదా. అదేనండి, ఇప్పుడు లాస్ట్ టైము ఏం చేశారు మా కుమారుడి మీద. నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వాళ్ళ కూటమిలో చేరినా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఎలక్షన్ ముందుల మా కుమారుడి మీద రకరకాలుగా ప్రచారాలు మనుషుల్ని పెట్టి ప్రచారాలు చేశారు. నాకు అపోజిషన్ వాళ్ళు ఆ రోజు టీడీపీ అపోజిషన్ ఉంది. నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా బాబు గారు కూడా లెటర్ రాసిన, మాకు నా టైంలో ఏం జరిగినా చర్యలు తీసుకోండి, ఇప్పుడు ఏం జరిగిందో కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. అప్పుడు మేము ఏం చేయకపోయినా మా మీద ప్రచారం చేశారు. మా మీద ఏ ప్రచారం చేస్తున్నారో ఆ పనులు ఇప్పుడు చేస్తున్నారు. దండం. అంటే ఇంకెక్కువ మాట్లాడాలనుకోండి, నేను ఉన్నది చెప్తాను, మళ్ళీ లేనిపోయింది. అది మొన్న వేసింది ఇన్ఛార్జీలు దాని మీద సంబంధించింది కాదు, కేవలం డీలిమిటేషన్ స్థానిక సంస్థల మీద, నాట్ పార్టీ ఇన్ఛార్జీలు కాదు. స్థానిక సంస్థల మీద ఎవరు ఎక్కడ బలంగా ఉందో అక్కడ వెరిఫై చేయండి, అక్కడ మనం ఫైట్ చేద్దాం, ఫైట్ చేసుకొని మనం సీట్లు తీసుకుందాం అనేది ఉద్దేశం. స్థానిక సంస్థల్లో జనసేన పార్టీకి తగు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. సార్ తెలంగాణలో ఏమన్నా ఉందా సార్ కూటమితో వెళ్ళే అవకాశం? ఎందుకంటే మన చంద్రబాబు అని అటు పవన్ కళ్యాణ్ ఒకటేసారి కలిసిండు ప్రధాని. ఇక్కడ కూడా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, పోయే అవకాశం ఉందా? టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది, జనసేన పార్టీకి కూడా. అది మా పరిధి కాదు. ఆయన వాళ్ళు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వారు నిర్ణయిస్తారు. మీరు చంద్రబాబు గారిని కలిసిన తర్వాత ఎమ్మెల్సీగా మీకు అవకాశం వస్తుందని చర్చ నడుస్తుంది. అసలుకి మేము ఫస్ట్ టైం కలిసాము బాబు గారిని, ఫార్మాలిటీగా కలిసాము. కాకపోతే మామూలుగా విషయాలు మామూలుగా మాట్లాడడం తప్పితే అసలుకి నా పదవుల కోసం చంద్రబాబు గారిని నేను ఎందుకు అడుగుతాను చెప్పండి? అడిగితే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. అంటే మీరు బాబు గారిని కలిసిన తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది, ఇక మీద నుంచి అంటే కూటమిలో మీ యొక్క పాత్ర అనేది ఇక్కడ జనసేన క్రియాశీలక మిమ్మల్ని వాడుకుంటుంది. సో బాబు గారిని కలిసిన తర్వాత మిగతా వాళ్ళకి, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందని సంకేతం పంపించడానికే కలిశారు అనేది ఒక మాట. అది ఇంకా ఎవరు ఊహించుకుంటే అది ఊహించుకోండి, నాకేమీ లేదు. జనరల్గా అంతకుముందు కలవాలని అడిగాను. ఎందుకంటే సీనియర్ నేతగా కూడా మీరు రాజకీయాల గురించి బాగా తెలిసిన వాళ్ళు, బాగా అన్ని పట్టున్నవారు కాబట్టి మీకు హడ్డల్స్ లేకుండా చేయడం కోసమే ఈ భేటీ జరిగిందనేది ఒక మాట. ఇంతనా ఏమన్నా ఉందా? అట్లేం లేదు. కూటమిని కలిసి పనిచేయండి అని చెప్పి బాబు గారు సూచనిచ్చారు. కలిసి పనిచేస్తాం సార్ అని చెప్పి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి కూటమిలో మీకే హామీ ఇచ్చారనేటువంటి చర్చ నడుస్తుంది. అసలు ఏం చర్చ జరగలేదండి. ఇట్లాంటి ఆయన నిన్న మాట్లాడుతాడు కావాలని బయటకు వచ్చాయంట. నేను మినిస్టర్ ఇచ్చేస్తున్నాడు బాబు గారు చెప్పాడు. బాబు గారు